జై దళిత జయ హో దళిత దళిత బంధు మార్చుతుంది దళిత జాతి భవిత జై దళిత జయ హో దళిత దళిత బంధు మార్చుతుంది దళిత జాతి భవిత మలుపు తిరుగుతోంది దళిత సోదరా దళిత బంధు పిలుస్తోంది రా కదలిరా చరిత మలుపు తిరుగుతోంది దళిత సోదరా దళిత బంధు పిలుస్తోంది రా కదలిరా పూలే అంబేద్కరుల అడుగు జాడలో కేసీఆర్ చూపించే బతుకు బాటలో ఉప్పెనవై లేవాలి ఉద్యమమై ఉరకాలి పేదరికం సంకల్లిక తెంచేయాలి జై దళిత జయ హో దళిత దళిత బంధు మార్చుతుంది దళిత జాతి భవిత జై దళిత జయ హో దళిత దళిత బంధు మార్చుతుంది దళిత జాతి భవిత శ్రమ చేసే గుణముంది సాధించే తెలివుంది లక్ష్యాన్ని చేరుకునే లక్షణముంది లక్ష్యాన్ని చేరుకునే లక్షణముంది అవకాశం లేనందుకే ఆగమైపోయావు ఊతమిచ్చే తోడు లేక ఉసూరంటివి ఊతమిచ్చే తోడు లేక ఉసూరంటివి కలలు పండే బంగారు కాలమొచ్చెను పెట్టుబడికి 10 లక్షల సాయమందును ఉత్సాహం పెంచుకో ఉపాధొకటి ఎంచుకో ఉన్నతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకో జై దళిత జయ హో దళిత దళిత బంధు మార్చుతుంది దళిత జాతి భవిత జై దళిత జయ హో దళిత దళిత బంధు మార్చుతుంది దళిత జాతి భవిత దీనికి దయచేసి బాగా అకుంఠితమైన దీక్ష వాక్శుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి లక్ష్యశుద్ధి ఉండాలి ఇటు ప్రభుత్వ వర్గాలు పనిచేయాలి అటు మన బస్తీలలో మన ఐక్యత మన కాపలదారు పద్ధతి అది పనిచేయాలి విశ్వాసం రావాలి గట్టిగా బలంగా నమ్మకం ఏర్పడాలి నిజంగానే ముందుకు పోవాలి సాధించుదామా ఒకసారి సాధించుదామంటే వాళ్ళు పిడికిలు ఎత్తాలి సాధించుదామా జై దళిత బంధు జై దళిత బంధు మాకు దళిత బంధు కింద ముగ్గురం లబ్ధిదారులు మంగ నాగమణి మంగ సత్యవ మంగ పాల్దినాకర్ అని మేము ముగ్గురం కలిసి 30 లక్షలతోటి మేము హార్వెస్టర్ తీసుకున్నాం. ఈ హార్వెస్టర్ తీసుకున్న తర్వాత మాకు హార్వెస్టర్ వచ్చిన నుంచి ఒక 10 రోజుల మందం మాకు వర్క్ నడిచింది. 1,50,000 ఆదాయం సంపాదించినాం. మేము అన్ని కష్టపడుతున్నాం. మేము జీవితంలో కూడా ఈ విధంగా ఇట్లాంటి అవకాశం మాకు వస్తుందని ఈ విధంగా సంపాదిస్తామని అనుకోలేము. మాకు కేసీఆర్ ఆలోచనతోటి దళిత బంధు పథకం మన రాష్ట్రంలో తీసుకువచ్చి కేసీఆర్ మా ఎమ్మెల్యే షిండే ఎంపీ బీబీ పాటిల్ మా స్థానిక నాయకులు అధికారుల సహకారంతో మేము ఇంత పెద్ద యూనిట్ పొందినందుకు మాకు బాగా హ్యాపీగా ఉంది. మేము ప్రస్తుతం మా జీవితాల్లో వెలుగులు నిండిపోయినాయి. ఇప్పటిలాగా ఇంతకుముందులాగా మేము బతకట్లేము. ఇప్పుడు కొంచెం డబ్బు వస్తుంది, ఎప్పటికప్పుడు పని చేపించుకుంటున్నాము, డబ్బు వస్తుంది, కొంచెం మెరుగా బతుకుతున్నాం. మా పిల్లల్ని కూడా మంచిగా చదివించుకుంటాం, వాళ్ళని కూడా గొప్పలుగా తీర్చిదిద్దాం. ఈ విధంగా మా కేసీఆర్ మా జీవితంలో ఎప్పుడు పొందని బహుమానం ఇచ్చినందుకు ఆయనకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నాకు దళిత బంధు వచ్చింది. ఇంతకుముందు కాంబైడ్లే నేను పనిచేసేదాన్ని బట్టల షాప్లో. ఇప్పుడు దళిత బంధు వచ్చేట్లా నేను సొంతంగా పెట్టుకున్నా. కేసీఆర్ గారు మాకు 10 లక్షలు ఇచ్చిండు. కేసీఆర్ ద్వారా ఈ షాప్ పెట్టుకున్నాము. దాని ద్వారా మా పిల్లలు మేము బ్రతుకుతాం. కేసీఆర్ దాదా మాకు ఇచ్చిండు 10 లక్షలు. ఎవరు తీయలేరు. కేసీఆర్ వచ్చి మాకు దళితులను ఆదుకున్నాడు. నుంచి సామాన్ అమ్ముతున్నా. నా పేరు వెంకటి, ఊరు బాన్స్వాడ. మరి 20 సంవత్సరాల నుంచి సామాన్ అమ్ముతున్నా. ఇప్పుడు పోచారం సార్ దయ వల్ల మాకు 10 లక్షల లోన్ ఇచ్చింది. అంతకుముందు బాకీ తెచ్చుకొని బేరం చేసుకునేటోళ్ళం. ఇప్పుడు సార్ చోట్ల సార్ దయతోటి మేము సామాన్ తెచ్చుకొని అమ్ముకుంటాం. ఆటో ఇప్పించిండు, సామాన్ ఇప్పించిండు. 10 లక్షల లోన్ పల్లెల పొండి తిరిగి అమ్ముతాం. పల్లెల పొండి తిరిగి ఊరు తిరిగి అమ్ముకుంటాం.
నెలకు 15 నుంచి 20 వేల దాకా సంపాదిస్తాం. దళిత బంధు స్కీమ్ కింద మన తెలంగాణ ప్రభుత్వము ఇచ్చినటువంటి అవకాశంగా నేను దళిత బంధు పొంది సెంట్రింగ్ యూనిట్ పెట్టుకున్నాను. మన స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు ఇచ్చినటువంటి సహకారంతో నేడు నేను నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవడానికి ముందున్నానని గర్వపడుతూ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు మద్దుగుల సుధాకర్, బిక్నూర్ రైల్వే స్టేషన్, జిల్లా కామారెడ్డి, మండల్ బిక్నూర్. ఈ దళిత బంధు అది యూనిట్ ప్రోగ్రాం పెట్టిన వల్ల సీఎం కేసీఆర్ గారు దాంతో మేము లబ్ధి పొందాలని ఈ యూనిట్ ఎంచుకున్నాను. ఇది మనకు సేవు, ఘాటి, పాపిడి, దొడ్డు మురుకు, కాడి మురుకు అవి తయారు చేస్తుంది. ఇది ఒక మిషన్. దాంట్లో భాగంగా ఇంకోటి పిండి కలిపే మిషన్ ఇది ఒకటి. మళ్ళీ దాంట్లో భాగంగా ఇంకొకటి ఆయిల్ ఇస్తుంది మనకు. రింగ్స్, బఠానీ, పల్లి ఇవన్నీ వేసి బూందీ ఇట్లా వేసి ఆయిల్ ఇస్తుంది. ఇది మనకు కేసీఆర్ సార్ వల్ల మనకు చాలా నాకు ఉపాధి కలిగింది. రాజేశ్వరి, మండలం నిజాం సాగర్, గ్రామం గోర్గల్. దళిత బంధు ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంతవరకు మాకు ఆర్థికంగా కొంచెం లాస్ ఉండే, కానీ బండి వచ్చిందని సంతోషిస్తున్నాం. దీనివల్ల మేము ముందుకెళ్తామని అనుకుంటున్నాం. ₹1 లేకుండా ₹1 ఇంకేసుకొని మంచిగా బ్రతకగలుగుతామని ఆశిస్తున్నాం. అందుకని కేసీఆర్కి ధన్యవాదాలు చెప్తున్నా, ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. జై దళిత జయ హో దళిత, దళిత బంధు మార్చుతుంది దళిత జాతి భవిత.